హలో ఫిల్మీ లవర్స్, వెల్కమ్ టు సుదర్శన్స్ రివ్యూస్. మాస్కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి అంచనాల నడుమ నేడు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం. కొవ్వూరు అనే గ్రామంలో లంకల రత్నం జీవితంలో ఎదగాలని ఎమ్మెల్యే దొరసామి రాజు బృందంలో చేరుతాడు. ఆ తరువాత అతడు నానాజీ గ్రూప్లో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే అతడి ప్రవర్తన కారణంగా అతడికి శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్గా ఎదిగిన రత్నాకర్ ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు, బుజ్జి ఎవరు, రత్నాకర్కు ఆమెతో ఎలాంటి సంబంధం ఉంది, ప్రత్యర్థుల ఎత్తుగడలను రత్నాకర్ ఎలా తిప్పికొట్టాడనే విషయాన్ని వెండితెరపై చూడాల్సిందే. లంక రత్నాకర్గా విశ్వక్ సేన్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా అతడు గోదావరి యాసలో చెప్పే డైలాగులు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అధికారం రాకముందు వచ్చిన తరువాత అతడి పాత్రలోని వైవిధ్యాన్ని విశ్వక్ సేన్ చాలా బాగా నటించారు. అంజలి మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ తన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేసింది. ఫస్ట్ హాఫ్లోని యాక్షన్ సీక్వెన్స్లు, యువన్ శంకర్ రాజా అందించిన స్కోర్ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాయి. గోపరాజు రమణ, నాజర్, హైపర్ ఆదీలు తమ పాత్రలకు మంచి న్యాయమే చేశారని చెప్పొచ్చు. సినిమాలోని ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో సాగగా సెకండ్ హాఫ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగింది. ఫస్ట్ హాఫ్లోని ఆసక్తిని సెకండ్ హాఫ్లో కొనసాగించలేకపోయారు. కృష్ణ చైతన్య డైరెక్షన్ బాగున్నా స్క్రీన్ ప్లేపై మరింత శ్రద్ధ పెట్టాల్సింది. నేహా శెట్టి పాత్ర ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది. అంజలి పాత్ర నిడివి కూడా ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేదనిపించింది. ఎమ్మెల్యే పాత్రలో గోపరాజు రమణ కాకుండా వేరొక నటుడైతే ఇంకా ఇంపాక్ట్ బాగుండేదనిపించింది. మరి నాజర్, సాయి కుమార్ల టాలెంట్ వృధా అయిందనే చెప్పాలి. కొన్ని సీన్స్ చాలా బలంగా ఉన్నప్పటికీ వాటిని ప్రజెంట్ చేసిన తీరు వాటిపై ఆసక్తిని తగ్గిస్తాయి. దర్శకుడు ఎమోషనల్ సీక్వెన్స్లపై మరి కాస్త ఫోకస్ చేయాల్సింది. కృష్ణ చైతన్య డైరెక్షన్ ఓవరాల్గా బాగున్నా సెకండ్ హాఫ్పై ఆయన మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా కథ మరింత ఆసక్తికరంగా ఉండేది. యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు బలంగా నిలిచింది. అనీత్ మదడి సినిమాటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ ఫస్ట్ హాఫ్లో అదిరిపోయినా సెకండ్ హాఫ్లో బెటర్గా ఉండాల్సింది. చిత్ర నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మొత్తంగా చూస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓ రొటీన్ మాస్ యాక్షన్ మూవీగా నిలుస్తుంది. విశ్వక్ సేన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఆకట్టుకునే అంజలి నటన ఈ సినిమాకు కలిసి వచ్చే అంశాలు. అయితే సెకండ్ హాఫ్ సినిమాపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పాలి. స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం, అనవసరమైన సన్నివేశాలు, కథ స్లోగా సాగడం ప్రేక్షకులకు నిరాశను మిగిల్స్తాయి. ఈ వీకెండ్లో మాస్ అండ్ యాక్షన్ సినిమా చూడాలనుకునే వారు ఈ సినిమాని తప్పకుండా చూడొచ్చు. ఈ సినిమాకి సుదర్శన్ రివ్యూ ఇస్తున్న రేటింగ్ I am Sudarshan. I am going to signing off.